ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. కానీ ఇంతవరకు పాలనా పరంగా సరైన పట్టు సాధించలేకపోయిందా? దాంతో అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తంగా మారిందా? 2 ఏళ్లలో వందలాది ట్రాన్స్ఫర్లు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ట్రాన్స్ఫర్లపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అనుకున్న శాఖ కేటాయించకపోవడంతో అటు అధికారులు ఇటు మంత్రులు ఎందుకు గుర్రుగా ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్. ఈ మధ్య తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. అయితే వీటిలో అంతా అయోమయం గందరగోళంగా మారింది. కావాలనుకున్నది దక్కకపోవడంతో కొందరు, ఇవ్వాలనుకున్న వారికి ఇవ్వకపోవడంతో మరికొందరు, తాము కోరినా పట్టించుకోలేదని ఇంకొందరు. ఇటు ఐఏఎస్లు అటు మంత్రులు అందరిలోనూ బదిలీల అంశం అసంతృప్తే మొదలైంది. పోస్టింగ్లు, ప్రాధాన్యాలు, ప్రెస్టేజ్ అన్నీ కలిపి ఐఏఎస్ బదిలీల విషయంలో సచివాలయం సాక్షిగా భారీ చర్చ మొదలైందట. తెలంగాణలో రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాబోయే 3 ఏళ్లలో పరిపాలనను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. గతంలోనూ బదిలీలు జరిగినా ఈ స్థాయిలో మార్పులు చేయలేదు. తరచూ బదిలీలు, మార్పులు చేస్తూ అధికారులను అయోమయంలో నెట్టేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. మాటి మాటికి ఇష్టానుసారంగా బదిలీలు చేస్తుండటంతో అధికారులు విసిగిపోతున్నారు. ఆయా శాఖల్లోని కేంద్ర సెక్రటరీలతో పరిచయం ఏర్పడక ముందే బదిలీ ఉత్తర్వులు వస్తుండటంతో పనితీరు దెబ్బతింటుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిపాలనలో కీలక పాత్ర పోషించే కలెక్టర్లను కూడా తరచూ మార్చడంతో జిల్లాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ల వ్యవహారమే ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది? ఎవరిని ఎక్కడికి పంపిస్తారు? సీనియర్లకు ప్రాధాన్యం దక్కిందా? జూనియర్లకు బెటర్ ప్లేస్ వరించిందా? మామూలుగా ఐఏఎస్ల బదిలీలు అంటే జరిగే చర్చ ఇదే. కానీ ఈసారి ట్రాన్స్ఫర్స్ లో సీనియర్, జూనియర్లకు ఊహించని పోస్టింగ్లు వచ్చాయనే చర్చ నడుస్తోంది. కావాలనుకున్న కీలక శాఖ రాకపోవడంతో కొందరు అసంతృప్తిగా ఉంటే, చివరి నిమిషంలో పదవులు మారిపోవడంతో మరికొందరు షాక్లో ఉన్నారట. ఇంకొందరు అధికారులది ఇంకో తీరు. తమకు 2 బాధ్యతలు అప్పగించడంపై లోపలే చర్చించుకుంటున్నారట. ఇక అటు చాలా జిల్లాలకు కొత్త కలెక్టర్లను పంపించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ అధికారుల విభాగంలో సంజయ్ కుమార్ ఐటీ శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టాలి. ఆ తర్వాత శ్రీధర్ నుంచి ఆ బాధ్యతలు సిఎస్కి వెళ్లాయి. అనుకూలమైన పోస్ట్ వస్తుందని ఆశపడి భంగపడిన వారు మరికొందరు అధికారులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఐఏఎస్ల బదిలీల వ్యవహారం అధికారులని కాదు, మంత్రులను కూడా అసంతృప్తికి గురి చేసిందని టాక్ నడుస్తోంది. కొంతమంది మంత్రులు తమ శాఖలకు కావాల్సిన అధికారులను కోరినా బదిలీల్లో వారిని పొందలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిగా ఉన్న ఐఏఎస్లంతా సిఎస్ ను కలిసి తమ పోస్టింగ్లు మార్చాలని విన్నపాలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారనే టాక్ సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ గా మారింది. అటు కొంతమంది మంత్రులు కూడా ఐఏఎస్ బదిలీల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2 ఏళ్ల కాలంలో 145 మంది ఐఏఎస్ అధికారులు, 25 మంది కలెక్టర్లను బదిలీ చేశారు. నచ్చితే మంచి పోస్టింగ్లు, లేదంటే వెంటనే బదిలీలంటూ అధికారులపై ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న టాక్ నడుస్తోంది. గత 2 ఏళ్లలో విద్యుత్ శాఖలో 5 సార్లు భారీ మార్పులు, చేర్పులు చేయడంతో ఆ శాఖ అస్తవ్యస్తంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 3 ఏళ్లలో ఇంకా ఎన్ని మార్పులుంటాయో అని అటు అధికారులు ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.